కోన రవికుమార్ ఏంటయ్యా కోన రవి 2014లో మండల స్థాయిలోకి వచ్చిన మొట్టమొదటి రోజే తిప్పి కొడితే దశాబ్ద కాలం పొందూరులో అడుగు పెట్టలేకపోయాడు ఆయన. ఇప్పుడు కూడా 4వ సారి పోటీ చేస్తున్నాడు, ఒక్కసారి గెలిచాడు. మీరు కోన రవికుమార్ అంటే ఏదో అనుకుంటున్నారేమో, ఈజ్ నథింగ్ కాదంటారా? 4 సార్లు పోటీ చేశాడు ఎమ్మెల్యేగా, ఇది 4వ సారి. ఆయన గెలిచిందే ఒక్కసారి, దానికి ఏదో పెద్ద జాతీయ నాయకుడిని పొగిడినట్టు పొగుడతారేంటి? చేతకానటువంటి దద్దమ్మలు. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏమిటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళకున్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, క్యారెక్టర్ ఏంటి? రాజకీయాల్లో 30 సంవత్సరాలైంది నేను రాజకీయాల్లోకి వచ్చి. ఈ రోజుకైనా సరే ఏ ఒక్క వ్యక్తి నన్ను వ్యక్తిగతంగా వేలెత్తి చూపించలేనటువంటి నడవడికతో నడుస్తున్నటువంటి వ్యక్తిని నేను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇండిపెండెంట్ అభ్యర్థిగా, జిల్లా ప్రాజెక్టు సభ్యుడిగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీగా గెలిచినటువంటి ఏకైక రికార్డు ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఈ రోజు నన్ను విమర్శించే స్థాయి గాని, అర్హత గాని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి చెంచాగాలకి ఎవరికేం లేదు. కేవలం వాళ్ళ స్థాయిలను మించి మాట్లాడుతుంటారు, వాళ్ళ అర్హతలకు మించి ఎక్కువ ఆశిస్తూ ఉంటారు. ఈ నియోజకవర్గంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికో టిక్కెట్లు వస్తే ఇంకెవరికో టిక్కెట్లు రాలేదని వీళ్ళందరూ నన్ను విమర్శించడం ఏంటి? అంటే వీళ్ళందరికన్నా నేను బలమైన అభ్యర్థనే కదా వీళ్ళందరూ నన్ను విమర్శిస్తూ ఉన్నారు, అంతేనా కదా? వైసీపీ వాడు కానీ, ఇండిపెండెంట్గా చేస్తా ఉన్నటువంటి ఈ ప్రబుద్ధులు కానీ, ఎవడైనా ఎంతవరకు వార్డు నెంబర్ కూడా పోటీ చేయలేనటువంటి వ్యక్తులు ఈరోజు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తాం, కోన రవికుమార్ని విమర్శించేస్తాం. అల్లుడు మామల దగ్గర అవినీతి కోట్లుంటే ఉండొచ్చు, కానీ మాకు ప్రజల మీద నమ్మకం, కార్యకర్తల అండదండలు ఇవి పుష్కలంగా ఉన్నాయి. కార్యకర్తల అండదండలు ఉన్నంత వరకు నియోజకవర్గ సమస్యలపై పోరాడుతూనే ఉంటాం. నా బలం ప్రజలు, నా బలగం ప్రజలు. బంధానికి బంధుత్వానికి తేడా తెలియనటువంటి కొంతమంది కుహానావాదులు, అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి మేమేంటో అనేది చెప్పుకోలేక ఆ కుటుంబ బంధం రాజగోపాలరావు గారు మాకు బంధువు కాదా? తమ్మినేని సీతారాం బొడిపల్లి రాజగోపాలరావుకి బంధువులు గారా? పైడి శ్రీరామూర్తి గారు, తమ్మినేని సీతారాం గారు మేము బంధువులం కాదా? మా బంధుత్వాల గురించి అసలు మీకు తెలుసా? అందరం బంధువులమే. ఒక కులంలో పుట్టిన తర్వాత ఎక్కడో దగ్గర ఏదో రకమైన బంధుత్వం ఉంటుంది, అంతేగాని దానికి రాజకీయ సిద్ధాంతాలు కానీ విలువలు తెలియనటువంటి వ్యక్తులు, రాజకీయాలంటే అవగాహన లేనటువంటి వ్యక్తులు, రాజకీయాలను అడ్డం పెట్టుకొని స్వార్థపూరితంగా దోచుకునేటటువంటి వ్యక్తులు పనికిమాలని చెత్త మాటలు కట్టిబెట్టి ప్రజలకు ఏం చేస్తామో చెప్పమనండి. రవికుమార్ ఇస్ ద లెజెండ్, దిస్ ఇస్ ద గివెన్ బై ది పీపుల్. ఇది నా కష్టార్జితం, నా నీతి నిజాయితీ, ఇవే నా వెన్నట్టు ఉంటాయి ఎప్పుడు కూడా.